సహోదరి సహోదరులను నీ కొరకైన దేవుని వాక్యం అనే కార్యక్రమంలో వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాము. వీళ్ళారా మరి యొక్క సమయంలో నీ కొరకైన దేవుని యొక్క వాక్యం అనే కార్యక్రమంలో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరియున్నవి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన కొరకైన దేవుని యొక్క వాక్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చదవబడిన వాక్య భాగంలో అంటా ఉన్నారు, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరియున్నవి. ప్రియమైన వారులారా, ఈ యొక్క వాక్య భాగంలో ఇటలీ ప్రాంతంలో ఒక శతాధిపతి అయిన కొర్నేలు మనకు కనబడతా ఉంటాడు. అయితే ఈ యొక్క కొర్నేలు అనేక మందికి మరి సహాయం చేస్తూ, ఈ కొర్నేలు ఒక శతాధిపతిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు కొర్నేలు ప్రార్థనను ఆలకిస్తా ఉన్నాడు. కొర్నేలు ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థముగా ఉన్నది. ఎందుకనంటే అతడు ఎంతో భక్తిగా, అతడు ఒక అన్యుడైనప్పటికీ కూడా ఎంతో శ్రద్ధ కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతడు చేసే ప్రతి ధర్మ కార్యము కూడా దేవునికి ఇష్టకరముగా ఉన్నది. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలన్నీ కూడా మరి ఇతరులకు తెలియాలని కొంతమంది అయితే బహిరంగంగా ప్రార్థన చేస్తారు. కొంతమందికి ప్రార్థన ఇస్తే చాలా విస్తారంగా ప్రార్థన చేస్తారు. మరి కొంతమంది అయితే బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ విస్తారంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం అంటా ఉంది, మీరు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున్న మీ తండ్రికి కనపడాలి. అంతేగాని మీరు వేషధారుల వలె ప్రార్థన చేయకండి. వీధుల మూలలలోనూ సమాజంలోనూ మీరు ప్రార్థన చేయకండి. అంటే వారి యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, వారికన్నా భక్తి పరులు ఇంకెవరూ లేరు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. రెండవదిగా ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు చాలా. ఈ ధర్మ కార్యాలు చేసేవారు మరి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక 5 రూపాయలు ఎట్టి రోడ్డు పక్కన ఉన్న మరి ఏమి పరిస్థితులు బాగలేని వారికి, కాకపోతే తల్లిదండ్రుల కుటుంబంలో నుండి తోలివేసి వారికి ఎటువంటి ఆదరణ లేకపోతే వారు నలుగురు యొక్క సహాయం కోరుతూ ఆ వచ్చిన డబ్బులతో వారి యొక్క కడుపులు నింపుకునే వారి దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు ఇంటి బిస్కెట్ ప్యాకెట్లు కొని మళ్ళీ వాటిని సెల్ఫీలు తీసుకుంటా ఉంటారు. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కుడి చేతితో ఇచ్చినదై నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు.
చేసేది దేవుని యొక్క నామమును మహిమపరచాలి, అంతేగాని ఈ ఘనత కొరకు నువ్వు ధర్మము చేయకూడదు. యేసు ప్రభు వారు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అది గొప్ప ధర్మం. మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి, మన కొరకు తన ప్రాణాన్ని యవన కాలంలోనే అర్పించాడు. అది ధర్మం. మన దగ్గర ఉన్నది ఎదుటి వారికి ఇచ్చేది ధర్మం. అటువంటి ప్రభువారే ఎటువంటి గొప్పలు కోరుకోలేదు. కానీ నేటి సమాజంలో మనము చూస్తే ధర్మము చేస్తాము, ప్రార్థన చేస్తాము, కానీ అవి దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థంగా కనబడవు. మనము కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి అనేక మందికి ధర్మము చేస్తాము, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేక మందికి సహాయపడతాము. కానీ అవన్నీ కూడా నువ్వు ఎటువంటి మనసుతో చేస్తా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ధర్మము చేస్తా ఉన్నావు, మంచిదే. కొన్నేళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అతడు ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాడు, అనేక మందికి సహాయపడతా ఉన్నాడు. అని ఏనాడు కూడా అతడు గొప్పను కోరుకోలేదు. ఏనాడు కూడా అతడు ప్రజలు అతన్ని పొగడాలని ఇప్పుడు కూడా కోరుకోలేదు. కనుక దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థం చేరుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధికి కొన్నేలు యొక్క ధర్మ కార్యములు, ప్రార్థనలు జ్ఞాపకార్థముగా ఉన్నవి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ఈ యొక్క ప్రార్థనలు, ఈ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా ఉన్నాయా? లేదా నువ్వు ఈ లోకపరముగా ఇహలోక సంబంధమైన పొగడ్తలను, హెచ్చింపులను నీవు కోరుకుంటా ఉన్నావు? మనుషుల్లో నేనే గొప్పవాడిని, నా అంతటి వాడు ఎవడూ లేడు అని నువ్వు చేసే పనిలో నువ్వు తలంచుకుంటూ నీవు ముందుకు కొనసాగుతా ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొన్నేళ్ళ యొక్క జీవితంలో అతడు చేయుచున్న ప్రార్థనలు, ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకాత్మకంగా చేరినవి. దేవుడు పేతురును పంపించి ఈ మాటను సెలవిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు చేయుచున్న ప్రార్థనలు, నీవు చేయుచున్న ధర్మ కార్యములు, ఇతరులకు నువ్వు చేయుచున్న సహాయం దేవుని సన్నిధికి జ్ఞాపకాత్మకంగా చేరాలంటే నీవు ఇహలోక సంబంధమైన పొగడ్తలను, హెచ్చింపులను నీవు విడిచిపెట్టాలి. దేవుని వైపు పూర్తిగా అనుకొని దేవుని యొక్క మాట కొరకు నువ్వు వేచి చూచేవాడిగా ఈ ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధి, ఆయన సన్నిధిలో నుండి నిన్ను జ్ఞాపకం చేసుకునేదిగా కనపడాలని ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించినగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా. ఎందరికో లేని గొప్ప వాక్యాన్ని మా జీవితాల్లో దయచేసినందుకు వందనాలు ప్రభువా. కొన్నేళ్ళ యొక్క జీవితంలో అతడు చేయుచున్న ప్రార్థనలు, ధర్మ కార్యం, నీ సన్నిధిని ఏ విధముగా అయితే జ్ఞాపకాత్మక చేసుకున్నారో జ్ఞాపకాత్మగా చేరి ఉన్నాము నాయన. దేవ, మా జీవితంలో కూడా అనేకమైన వాటి కొరకు మేము ప్రయాసపడుతున్నాయినా అయా, మా జీవితంలో మా పాపాలను పోగొట్టుకునేలాగా మేము అనేకమైన ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాం దేవా. అవన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి కాక నాయన, నీ సన్నిధిలో మేము జ్ఞాపకము
చేరే వరకు ప్రభా జ్ఞాపకార్థంగా ఉండే వరకు మా యొక్క ధర్మ కార్యములను మా ప్రార్థనలు ఆలకించు. దేవా, ఈ దినము ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరినీ కూడా నూరంతలుగా ఆశీర్వదించారు. ఈ దినమెల్లయూ కూడా వారి పని పాటల్లో మీరు మాకు తోడుగా ఉండండి. వారు ఆలోచించున్న ప్రతి ఆలోచన సఫలపరచండి దేవా. వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్యలను విడుదల దయచేయండి. అనేకమైన అద్భుతాలు, అనేకమైన ప్రభువా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఈ కార్యక్రమం ద్వారా మా యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు బలపరచబడేలాగిన సహాయం దయచేయండి.